నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. వాడలో కలకలం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలి బంగారు ఆభరణాలపై కన్నేసిన ఓ యువకుడు ఆమెను హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. తాడ్కోల్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఒంటరిగా నివాసముంటున్న ఉప్పరి సాయవ్వను అక్కడే నివాసముంటున్న సాయిబాబా అనే యువకుడు హత్య చేసినట్లు సిఐ కృష్ణ తెలిపారు. సాయవ్వ ఫోన్ డాటా ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపిన సిఐ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఉంటుంది ఈమె చంపిన ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఈమె దగ్గర 20,000 కూడా తీసుకున్నాను. ఆమె చంపితే 20,000 కట్టిన అవసరం లేదు. ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నాకు అప్పుడు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో అతను ప్రీ ప్లాన్ గా ఉండి ఆమె ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత 12:30 ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి అవ్వ నా ఇంట్లో ఎవరు తాళం డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈ రోజు నీ దగ్గరే పడుకుంటానని చెప్పి ఆమె డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా అందాజ ఒక 4 గంటల సమయంలో అతనికి ఆమె గాఢ నిద్రపోతుందని చెప్పి తెలుసుకొని ఫస్ట్ తన పొట్ట పైన పొడవడం జరిగింది. ఆమె గట్టిగా అరిచేసరికి తన మూతిపై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది. దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత 2 తులాల బంగారము మరియు 15 తులాల వెండి ఉండడం జరిగింది. ఈ దొంగతనం చేసుకొని ఇతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. మైనర్ పై లైంగిక వేధింపుల కింద తనపై నమోదైన పోక్సో కేసుపై కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప స్పందించారు. అనవసరమైన గందరగోళాన్ని సృష్టించేందుకే తనపై ఇలాంటి కేసులు నమోదు చేశారన్నారు. త్వరలోనే ఈ కేసులు నిజానిజాలు బయటపడతాయని యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఆయన ఈ నెల 17న సిఐడి విచారణకు హాజరవుతారని ముందే చెప్పినట్లు గుర్తు చేశారు. దీనిపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో తాను ఎవరిని తప్పుపట్టడం లేదన్న యడ్యూరప్ప కాలమే అన్నింటికీ నిర్ణయిస్తుందన్నారు. ప్రజలకు సత్యం ఏమిటో తెలుస్తుందని, తనపై కుట్రలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. హత్య కేసులో అరెస్టై పోలీస్ కస్టడీలో ఉన్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తుగుదీపకు మరో 5 రోజులు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. దర్శన్ సహా ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ మరో 11 మంది నిందితులకు సైతం కస్టడీని పొడిగిస్తున్నట్టు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాల్టితో వారి కస్టడీ ముగుస్తుందని తెలిపిన పోలీసులు ఇవాళ రేపు కోర్టుకు సెలవు కావడం వల్ల ఒక రోజు ముందుగానే నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులందరూ ఈ నెల 20 వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. దర్శన్ తరపు న్యాయవాదులు నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. అయితే హత్యకు సంబంధించి కీలక ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించాలని దర్యాప్తు బృందం కోర్టుకు విన్నవించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రేణుకాస్వామి హత్య కేసులో నిందితులను పోలీస్ కస్టడీలను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు గట్టి షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పరిధిలోని సేల్స్ ట్యాక్స్ పెంచింది. ఫలితంగా లీటర్ పెట్రోల్పై 3 రూపాయలు, డీజిల్పై 3 రూపాయల 50 పైసల మేర ధర పెరిగింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులు ప్రభుత్వం పెంచుతున్న ధరలపై అయోమయానికి గురవుతున్నారు. పెట్రోల్పై కర్ణాటక సేల్స్ ట్యాక్స్ ను 25.92% నుంచి 29.84% పెంచారు. డీజిల్పై అమ్మకం పన్నును 14.34% నుంచి 18.44% పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. తాజా పెంపుతో కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర 3 రూపాయలు, డీజిల్ ధర 3 రూపాయల 50 పైసల మేర పెరిగింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 86 పైసలు, డీజిల్ ధర 88 రూపాయల 94 పైసలకు చేరింది. ఈ పెంపుతో కర్ణాటక ఖజానాకు ఏటా 2,500 కోట్ల నుంచి 2,800 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నట్లు కర్ణాటక ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా నిర్వహించే ఫుడ్ యూనిట్లను ఏమాత్రం సంకోచం లేకుండా సీజ్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ తప్పకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006కు లోబడి నిర్వహించాలన్నారు. మంత్రి సచివాలయంలోని తన ఛాంబర్లో ఫుడ్ సేఫ్టీ అంశంపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలను విక్రయించి ఇతర రాష్ట్రాలతో తెలంగాణ ఆదర్శంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తూనే ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ద్వారా రోజుకు 180 నుంచి 200 ఫుడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలని, ఏమాత్రం లోపాలు గుర్తించినా వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేట్ బోర్డింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్,
బేకరీలు, డైరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు, హోటళ్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై మంత్రి దామోదర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రతి శనివారం మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ ద్వారా చేపట్టిన పరీక్షల వివరాల నివేదికను తనకు అందించాలన్నారు. ఫుడ్ సేఫ్టీపై ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్తో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని విత్తన కంపెనీలు విత్తనాలను సరఫరా చేయాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విత్తన కంపెనీలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంత్రి ఛాంబర్లో వ్యవసాయ సహకార శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన ప్యాకెట్లు కంపెనీ నుంచి రైతులకు చేరే వరకు నిఘా వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు. పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరిత వివరిస్తూ 61,15,00,000 విలువగల 1,09,937 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందజేశామని వివరించారు. రాష్ట్రంలో పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి లోపాలకు తావు లేకుండా సజావుగా జరపాలని మంత్రి తుమ్మల సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాల మేర ఫలితాలు చూపని ఆయిల్ పామ్ కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్స్ సౌకర్యం కేవలం ఆయిల్ పామ్ పంటలకే కాకుండా ఇతర పంటలకు వర్తింపచేయాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. వానల వల్ల తలెత్తే సమస్యల పట్ల అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల రిక్రూట్మెంట్ చేపట్టాలని కూడా ఆదేశించారు. జంట నగరాల్లో ఇప్పటికే వరద తీవ్రత ఎక్కువగా ఉండే 141 ప్రాంతాలను గుర్తించామని, వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అధికారులు సీఎంకు వివరించారు. నీరు వచ్చి చేరే ప్రాంతాల నుంచి వరద నీరు వెళ్లేలా వాటర్ హార్వెస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన చట్టబద్ధ కమిషన్నే కేసీఆర్ తప్పుపట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ ఏర్పాటే తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. కరెంటు కొనుగోళ్లలో అవినీతి లేకపోతే వాస్తవాలు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు నియమించిన చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని వైదొలగాలని కేసీఆర్ పేర్కొనడం ముమ్మాటికి ధిక్కరణేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటే తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. అవినీతికి పాల్పడకపోతే కరెంటు కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వాస్తవాలెందుకు వివరించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ నరసింహారెడ్డి నిజాయితీ, ధైర్య సాహసాలను ప్రశంసించిన సంగతి మర్చిపోయారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ తప్పిదాలను ఈఆర్సీపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగించడానికి సిగ్గు అనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పులను, అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారనడానికి ఫోన్ ట్యాపింగ్ నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.
కోర్టు పరిధిలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై అడ్డగోలుగా మాట్లాడి సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్న నేత కేసీఆర్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణకు అడ్డంకిగా ఉన్న శ్రీకృష్ణ కమిటీ రహస్య నివేదికను బట్టబయలు చేసేలా తీర్పు ఇచ్చిన ధైర్యశాలి జస్టిస్ నరసింహారెడ్డిని ఆయన పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ వద్ద ముళ్ల కంచెలు తొలగించాలంటూ తీర్పులిచ్చి ఓయూ విద్యార్థుల పోరాటాలకు చేతనిచ్చిన ముద్దుబిడ్డనని కొనియాడారు. కమిషన్ చైర్మన్నే అవమానిస్తూ ధిక్కరణకు పాల్పడిన కేసీఆర్ను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. కేసీఆర్ సహా బాధ్యులను అరెస్టు చేసి వాస్తవాలను ప్రజల ముందుంచి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో పాఠశాలను 20 నుంచి 25 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్కు దీటుగా వీటిని అందుబాటులోకి తెస్తామని, వీటి ఏర్పాటుకు ఇప్పటికే బడ్జెట్లో నిధులు కూడా కేటాయించామని చెప్పారు. మంత్రి బట్టి విక్రమార్క పుట్టినరోజును పురస్కరించుకుని శేరిలింగంపల్లిలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. వారి ఆశలను తీర్చేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం మీపై పెట్టుకున్న కలలను నిజం చేయడానికి కష్టపడి చదువుకొని మీ లక్ష్యాలను సాధించాలన్నారు. విద్యా, వైద్య రంగాల్లో సమూల ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రజల సమస్యలను ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం గాలికి వదిలేయదన్నారు. సంక్షేమం, విద్యకు బడ్జెట్ సమస్య కాదని, ఎన్ని నిధులైనా వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యావత్ ప్రపంచానికి, సకల మానవాళికి ప్రయోజనం చేకూర్చే అంశాలపై ఇటలీలో జరిగిన G7 సదస్సులో చర్చించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. మానవ సమాజానికి ప్రయోజనం చేకూర్చే సమస్యలను పరిష్కరించే ప్రభావవంతమైన పరిష్కార మార్గాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ఇటలీలో G7 సదస్సు ముగియటంతో ప్రధాని మోదీ భారత్కు చేరుకున్నారు. తన తొలి విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసిన సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం అందించిన సాదర ఆతిథ్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు G7 సదస్సు ముగిసిన సందర్భంగా ఇటలీలో మీడియాతో మాట్లాడుతూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. కొన్ని సున్నితమైన అంశాలపై మేము, భారత్ కలిసి పనిచేయాల్సి ఉంది. చాలా ముఖ్యమైన ఆ టాపిక్స్పై భారత్తో కలిసి పనిచేసేందుకు మేం రెడీ. అది సున్నితమైన సమాచారం కావడంతో నేను బయటకి చెప్పలేను. అలాంటి సున్నిత అంశాల వల్ల భారత్తో ఏర్పడిన దూరాన్ని తగ్గించుకునేందుకు, సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు మేం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తామని ట్రూడో వ్యాఖ్యానించారు. ప్రతి ఇంట్లో వయోధికులు, పెద్దలను ప్రేమ, గౌరవంగా చూడాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. 12వ ప్రపంచ వయోధికుల వేధింపుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి గన్ పార్క్ వద్ద అమరవీరులకు వయోధికుల నివాళులు అర్పించారు. సమాజంలో వృద్ధులపై జరుగుతున్న వేధింపులు ఖండించాలంటూ నాంపల్లి నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరకు నడక నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సభామందిరంలో జరిగిన సదస్సుకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో రాగల 4 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. ఈ క్రమంలో నేడు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి,
వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. అలాగే ఈ నెల 19 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. వర్షం కారణంగా భారత్ కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. శనివారం జరగాల్సిన ఈ గ్రూప్ ఏ మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలాడు. మ్యాచ్ సమయానికంటే ముందే వేదిక ఫ్లోరిడాలోకి బ్రోవార్డ్ కౌంటీలో భారీ వర్షం కురిసింది. దీంతో టాస్ ఆలస్యమైంది. వర్షం తగ్గినా వర్షం నీటితో మైదానం చిత్తడిగా మారింది. గ్రౌండ్ సిబ్బంది శ్రమించినా మైదానం సిద్ధం కాలేదు. అంపైర్లు 2 సార్లు గ్రౌండ్ను పరిశీలించారు. అనంతరం మ్యాచ్ నిర్వహణకు సాధ్యం కాదని భావించిన అంపైర్లు రాత్రి 9 గంటలకు మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇప్పటికే సూపర్ 8 రౌండ్కు చేరుకున్న టీమిండియా గ్రూప్ ఏను అగ్రస్థానంలో ముగించింది. గ్రూపులో భారత్ 3 విజయాలు, ఒక మ్యాచ్లో ఫలితం తేలకపోవడంతో 6 పాయింట్లతో టాప్ పొజిషన్లో నిలిచింది. ఈ గ్రూపు నుంచి 2వ స్థానంతో అమెరికా 5 పాయింట్లతో తర్వాతి రౌండ్కు చేరుకుంది. భారత్ గ్రూప్ మ్యాచ్లు ముగియటంతో సూపర్ 8 మ్యాచ్లు ఖరారయ్యాయి. సూపర్ 8 రౌండ్లో రోహిత్ సేన ఈ నెల 20న తన తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను ఎదుర్కోనుంది. తర్వాత 24న ఆస్ట్రేలియాతో తలపడనుంది. కలుద్దాం. నమస్కారం.